యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత కొత్త పార్టీ టైటిల్ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. తెలంగాణ సెంటిమెంట్ను తిరిగి రగిల్చి రాష్ట్ర రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేయాలని తెలంగాణ రక్షణ సేన పేరుతో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి కల్వకుంట్ల కవితకు ప్రారంభంలోనే ఊహించని చట్టపరమైనటువంటి చిక్కులు ఎదురవుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత కవిత తన యొక్క మద్దతుదారులతో తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. గతంలో కేసీఆర్ నిర్వహించినటువంటి పార్టీ ఆ తర్వాత బీఆర్ఎస్గా అయితే రూపాంతరం చెందింది. టీఆర్ఎస్ పేరుతో కవిత పార్టీ ఏర్పాటు వ్యూహాత్మకంగా నిర్ణయించారు. మరి కాగా ఈ పార్టీ పేరు ఖరారు పైన అయితే ఈసీకి బీఆర్ఎస్తో సహా ఇతరుల నుంచి కూడా అభ్యంతరాలు రావడంతో అయితే మరి స్క్రూటీని మొదలైంది. కవిత ప్రారంభించిన కొత్త పార్టీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కవిత తన యొక్క పార్టీ పేరుగా టీఆర్ఎస్ ప్రకటించారు. మరి ఈ పేరుపైన ఇప్పటికే పలు అభ్యంతరాలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి అయితే వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠత నెలకొన్నది. మరి కవిత పార్టీ ప్రకటనకు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన కూడా టీఆర్ఎస్ అనే పేరు తమ పార్టీకి కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు సమాచారం అందుతోంది. మరి సోలాపూర్కు చెందినటువంటి దయానంద్ మహదేవ్ ఇక మామ్డాల్ ఈ మేరకైతే కవిత పార్టీ ప్రకటనకు ఒక రోజు ముందే ఈసీకి దరఖాస్తు చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఇక కవిత పార్టీ పేరు పైన భారత రాష్ట్ర సమితి కూడా ఇక తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేసింది. పద్నాలుగు సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్ను టీఆర్ఎస్గానే గుర్తిస్తున్నారని చెప్పేసి పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దు అని చెప్పేసి ఈసీఐకి అధికారిక ఫిర్యాదు అయితే చేసింది. అదేవిధంగా కవిత ఏదైతే పత్రికల్లో ఇచ్చినటువంటి ప్రకటనలపైన కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. టీఆర్ఎస్ పేరును కేటాయించడం పైన అయితే దాదాపుగా 600 నుంచి 700 వరకు ప్రజా అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందినట్లుగా తెలుస్తూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద కూడా ఇప్పటికే టీఆర్ఎస్ పేరుతో నమోదైనటువంటి మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాజ్య సమితి పేరుతో నమోదైనటువంటి మరో రాజకీయ పార్టీ కూడా టీఆర్ఎస్ పేరును ఉపయోగించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. మరోవైపు మరి ఈ వ్యవహారంలో భారత రాష్ట్ర సమితి కూడా అధికారికంగా రంగంలోకి దిగి ఈసీకి ఇక లిఖితపూర్వకంగా అయితే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తూ ఉంది. గతంలో కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్ల పాటు ఉవ్వెత్తున సాగినటువంటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర సమితి పేరే బ్రాండ్ అంబాసిడర్గా నిలిచింది. మరి ఈ పేరు ప్రజల మనసుల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఓటర్లలో అయితే ఇప్పటికీ కూడా బలంగా నాటుకుపోయి ఉందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు గుర్తిస్తూ ఉన్నారు. కేవలం 3 ఏళ్ల క్రితమే తాము జాతీయ రాజకీయాల కోసం బీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పటికీ ఇప్పుడు హఠాత్తుగా అదే పేరును మరి వేరే కొత్త శక్తులకు కేటాయిస్తే భవిష్యత్తు ఎన్నికల్లో ఓటర్లు అయితే ఖచ్చితంగా తీవ్రంగా గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని, మరి తద్వారా తమ పొలిటికల్ మైలేజ్ దెబ్బతింటుందని చెప్పేసి కూడా గులాబీ దళం అయితే గట్టిగా వాదిస్తోంది. మరి ఈసీ నిబంధనల ప్రకారం కూడా రిజిస్టర్డ్ పార్టీల పేర్లను పోలినటువంటి అంటే గుర్తులను కూడా మరి పేర్లను కొత్త పార్టీలకు ఇవ్వకూడదనే నిబంధనను వారు అయితే గుర్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోబోయే నిర్ణయం కవిత రాజకీయ భవిష్యత్తును శాసించనుంది. మరి సాధారణంగా ఒకే రకమైనటువంటి ఉచ్చారణ, ఒకే విధమైనటువంటి అక్షరాలు ఉండి ఓటర్లను అయోమయానికి గురి చేసేలా ఉంటే ఈసీ ఆ పేర్లను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. ఒకవేళ ఈసీ గనుక ఈ యొక్క 700కు పైగా వచ్చినటువంటి అభ్యంతరాలను ముఖ్యంగా బీఆర్ఎస్ వాదనను పరిగణలోకి తీసుకొని టీఆర్ఎస్ అనే
ఏదైతే అబ్రివేషన్ ఉందో ఆ అబ్రివేషన్ను తిరస్కరిస్తే కవిత మళ్ళీ మొదటికి వచ్చి తన యొక్క పార్టీ పేరును లోగోను పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయం వేదికగా కవిత టీఆర్ఎస్ ఈజ్ బ్యాక్ అంటూ క్యాడర్లో అయితే జోష్ నింపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జెండా పండుగలకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో మరి ఈ అభ్యంతరాల పర్వం ఆమెకు పెద్ద రాజకీయ అగ్ని పరీక్షగా అయితే మారిందనే చెప్పుకోవాలి. ఎస్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనే పేరుకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు టీఆర్ఎస్ పేరు చుట్టూ మరి రాజకీయ ఏదైతే పరిణామాలు అయితే అలుముకుంటూ ఉన్నాయి, మరి దీని వెనక అసలు ఏం జరుగుతుంది అంటే ఓవైపు కవిత ఈ పార్టీ నాది అంటుంది, మరోవైపు బీఆర్ఎస్ నేతలందరూ కూడా టీఆర్ఎస్ ఖచ్చితంగా బీఆర్ఎస్దే అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తానికి ఈ వ్యవహారం చుట్టూ ఏం కొనసాగుతుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాధాకృష్ణ, అయితే కవిత ప్రారంభించినటువంటి కొత్త పార్టీ కేంద్రంగా ఇప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. కవిత తన పార్టీ పేరుగా టిఆర్ఎస్ ను ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ పేరుపై ఇప్పటికే చాలా వరకు కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా వెళ్ళడంలో రాజకీయ వర్గాల్లో ఇప్పుడు కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు తెలంగాణకి సంబంధించి. అయితే కవిత పార్టీ ప్రకటన ముందే మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అంటూ కూడా టిఆర్ఎస్ అనే పేరు తమ పార్టీకి కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లుగా సమాచారం అయితే అందుతా ఉంది. సోలాపూర్ కు చెందినటువంటి దయానంద్ మహాదేవ్ అనే ఒక రాజకీయ నాయకుడు ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన తన పార్టీ సింబల్ గా పార్టీ పేరుగా గుర్తించాలంటూ కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కవిత పార్టీ ప్రకటనకు ఒకరోజు ముందే ఈసీకి దరఖాస్తులు చేసినట్లుగా తెలిసింది. దయానంద్ మహాదేవ్ కు సంబంధించి కూడా ఇక కవిత పార్టీ పేరుపై భారత రాష్ట్ర సమితి కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీ అని ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి పేరు టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ లోకి కన్వర్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అంతా ఇంత కాదు, టిఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండే అనే దాని మీద కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఒక ఆలోచనలో పడ్డట్టుగా తెలిసింది. ప్రభుత్వం కోల్పోయిన తర్వాత, అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా, ఎందుకంటే టిఆర్ఎస్ 14 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆ పేరుతోని ప్రజల గుండెల్లో ఏ విధంగా నాటుకుపోయిందనేది బీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా తెలిసిందే. అయితే ఏదైనా తప్పు చేశామా, ఇందులో పార్టీ పేరు చేంజ్ చేసి తప్పు చేశామా అనే దాని మీద కూడా ఆలోచనలు చేసుకుంటున్నట్టు కూడా పార్టీ వర్గాలు కూడా చెప్పుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. పార్టీకి ఉన్నటువంటి పేరు అంతా ఇంత కాదు, ప్రజల గుండెల్లో ఎప్పటికీ నాటుకుపోయేటటువంటి పేరు అది టిఆర్ఎస్. అట్లాంటి పేరుని కాదనుకొని బీఆర్ఎస్ పేరును పార్టీ పేరుగా పెట్టుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీని ప్రజలంతా కూడా తిరస్కరించినటువంటి నేపథ్యం కనిపించింది. కాబట్టి సో ఇప్పుడు టిఆర్ఎస్ పేరుతోని కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన ఏదైతే పెట్టుకుందో రానున్నటువంటి భవిష్యత్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే టిఆర్ఎస్ అనే దాని పేరు మీదనే ఇప్పుడు గ్రామాలలో ఎక్కువగా నాటుకపోయింది. కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. టిఆర్ఎస్ అని బీఆర్ఎస్ పార్టీగానే భావించి టిఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తే వారికి రాజకీయంగా చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఖచ్చితంగా దీని మీద ఈసీకి కూడా కంప్లైంట్ చేసినట్టుగా తెలిసింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. దీన్ని వ్యతిరేకించాలి, గతంలో ఉన్నటువంటి చట్టాలను కూడా గుర్తు చేశారు. ఈసీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు లిఖితపూర్వకంగా కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో అధికారికంగా ఈసీ ఆమోదం పొందినటువంటి పేర్లను కానీ సింబల్లను కానీ మిగతా ఇతర పార్టీలకు ఇవ్వకూడదనే చట్టాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నామంటూ కూడా వచ్చినటువంటి అభ్యంతరాలను ఖచ్చితంగా ఒకసారి స్క్రూటినీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మా పార్టీ పేరుని, గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ పేరుని కొంతమంది నేతలు వాడుకుంటున్నారు, దాన్ని తిరస్కరించాలనే దాని మీద కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఈసీని ఆశ్రయించినట్టుగా తెలుస్తా ఉంది. ఇది కవితకి పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కవిత పార్టీ పేరు పైన కూడా తను ఇప్పుడు కొంత చిక్కుల్లో పడ్డదనే చెప్పుకోవచ్చు. తన మరి పార్టీ
ఒకవేళ ఈసీ దీని మీద కంప్లైంట్ తీసుకొని చర్యలు చేపడితే మాత్రం మళ్ళీ తను ఆ, ప్ర- తన జర్నీ అంతా కూడా మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తను చాలా వరకు కూడా పాదయాత్రలు టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పేరు మీద కూడా పాదయాత్ర కూడా వెళ్తున్నట్టు కూడా బహిరంగంగానే ప్రకటించినటువంటి నేపథ్యం కనిపించింది. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా పార్టీ పేరే లేకుండా పోయే అవకాశాలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో కవితకి చాలా వరకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. మళ్ళీ కొత్త పార్టీ పేరు పెట్టుకోవడం, మళ్ళీ ఈసీకి కంప్లైంట్ చేసుకోవడం అనే దాని మీద కూడా అప్పటి వరకు ఎన్నికలు కూడా వస్తాయనే వార్తలు కూడా అందుతా ఉన్నాయి. మరి కవిత దారేటు, కవిత పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ పార్టీని ఈసీ రద్దు చేస్తే మాత్రం, పేరుని ఈసీ రద్దు చేస్తే మాత్రం తను చాలా చిక్కుల్లో పడుతుందనే దాని మీద కూడా వార్తలు అయితే అందుతా ఉన్నారు రాధాకృష్ణ. దాంతో పాటు ఈ కంప్లైంట్స్ ఒక్కసారి మనం చూస్తే టిఆర్ఎస్ పేరును కేటాయించడంపై దాదాపు 600 నుంచి 700 వరకు కూడా ప్రజా అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందినట్లుగా మనకి వార్త అయితే అంతా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే టిఆర్ఎస్ పేరుతో నమోదైనటువంటి మరి కొన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో తెలంగాణ రాజ్య సమితి పేరుతో నమోదైనటువంటి మరో రాజకీయ పార్టీ కూడా ఇందులో ఉందంటూ కూడా మనకు ఆ లీస్ట్ అంతా కూడా కనిపిస్తుంది. దాదాపు ఒక 15-20 పేర్లతో కూడా టిఆర్ఎస్ పేరుతో ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాజ్య సమితి అంటూ, తెలంగాణ ఇప్పుడు ఒక కవిత పెట్టినటువంటి రక్షణ సమితి, దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర సామాజిక అంటూ ఇట్లా దాదాపు ఒక 10-15 పేర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో ఒక 4-5 పేర్స్ కూడా ఉన్నాయి. గతంలో సిద్దిపేటకు సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకుడు టిఆర్ఎస్ మాది, గతంలో 2009లోనే మేము ఆ పార్టీ స్థాపించుకున్నాం, దీని మీద ఎవరు పెట్టినా కూడా యాక్సెప్ట్ చేయొద్దు అంటూ కూడా ఇటు ఈసీ కూడా గతంలో కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి, ఈసీ కొట్టువేయడంతో వాళ్ళు కోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి చాలా వరకు అభ్యంతరాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈసీ కూడా స్క్రూటినీ చేయబోతుంది దీని మీద అనే దాని మీద కూడా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే టిఆర్ఎస్ ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి అంతా కూడా గతంలో 2 సార్లు అదే పేరుతో టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే దాని మీద 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆ పార్టీయే గతంలో ఉద్యమంలో పనిచేసింది. కాబట్టి ఇది ఫుల్ ఫ్లెజ్డ్ గా బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది అనే దాని మీద కూడా కొన్ని వార్తలు అంతా ఉన్నాయి. అదే కోణంలో కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సంబంధించి స్క్రూటినీ కూడా చేయబోతుంది అనే దాని మీద కూడా వార్త అయితే అంతా ఉంది రాధాకృష్ణ. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం కవితకి ఆ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. తన పార్టీ పేరు వేరే చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే ఆ పేరుతో ఎన్నో ప్రకటనలు జారీ చేసింది. ఇప్పటికే గ్యారెంటీలు కూడా అమలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. టిఆర్ఎస్ అమలు చేస్తే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేస్తే అనే దాని మీద కూడా ఒక ఎజెండాను పెట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి కవితకి ఇప్పుడు పార్టీ పేరే లేకుండా పోతుందనే దాని మీద కూడా తనకి ఒకవేళ వేరే పార్టీ మార్చుకోవాలన్నా కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. సో మరి మార్చుకుంటుందా, లేకపోతే తను కూడా న్యాయ పోరాటం చేస్తుందా దీని మీద అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. సో మరి మొత్తానికి అంటే కవిత కొత్త పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పేరు పైన ఈసీకి అందుతున్నటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతున్నటువంటి వ్యవహారం అనుకోవాలా, లేకపోతే కవిత రాజకీయ ఎదుగుదలను ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం అంటారా దీన్ని? అంటే దీన్ని జాగృతి నాయకులంతా కూడా రాజకీయ ఎజెండాతోనే నడుస్తా ఉంది. ఒక మహిళ, ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ రాజకీయాల్లోకి స్వతంత్రంగా తను ప్రత్యేక రాజకీయాల్లోకి రాబోతోంది. ఒకటి అడిగేసి ముంగడికి వచ్చింది. తన వెనకాల ఏ పార్టీ మద్దతు కూడా లేవు. తను సొంతగా పార్టీ పెట్టుకోవడం వల్ల మిగతా పార్టీలు తన మీద కుట్ర పన్నుతా ఉన్నారు అనే దాని మీద కూడా ఇప్పటికే జాగృతి నేతలంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక చట్టబద్ధంగానే ఇప్పుడు వస్తున్నటువంటి అభ్యంతరాలన్నీ కూడా చూడొచ్చు రాధాకృష్ణ. ఎందుకంటే గతంలో ఆ పార్టీ పేరుతో టిఆర్ఎస్ ఏదైతే ఆ పార్టీ పేరుందో ఆ పార్టీ పేరుతోనే చాలా వరకు కూడా గతంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నేపథ్యం కనిపించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ లాంటివి పార్టీ చేంజ్ అయిన తర్వాత కూడా టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు 2 సార్లు అధికారంలో ఉన్నారు అదే పార్టీ పేరుతో. కాబట్టి సో చాలా అభ్యంతరాలు, ఆ పార్టీతోనే ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఆ తెలంగాణలో కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా అదే పార్టీ అబ్రివేషన్ ఏదైతే ఉన్నదో టిఆర్ఎస్ అనే దాని మీద కూడా చాలా రాష్ట్రాల్లో కూడా వివిధ పేర్లతోని కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది అంతా కూడా చట్టబద్ధంగానే ఉన్నది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా దీంట్లో మరి స్క్రూటినీ విషయంలో అన్ని ఆధారాలు, అన్ని పార్టీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఏ కోణంలో రిజిస్ట్రేషన్ వచ్చింది, ఈ పార్టీ వాళ్ళు ఇవ్వడం వల్ల నిజంగానే పలానా వ్యక్తులకి, పలానా నాయకులకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయనే దాని మీద అన్ని కోణంలో కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ స్క్రూటినీ చేయబోతుంది అనే దాని మీద కూడా మనకి వార్త అయితే అంతా ఉంది రాధాకృష్ణ. థ్యాంక్ యూ ప్రభాకర్.